ఏదైతే నిన్న కాక మొన్న కవితక్క గారు కూడా మొన్న ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఆహార భద్రత అనేటువంటిది పూర్తిగా కూడా ప్రమాదంలో పడ్డది. కల్తీ సంబంధించినటువంటి ఆహార పదార్థాల ద్వారా, కల్తీ సంబంధించినటువంటి ఫుడ్ ద్వారా ఈ ప్రాంత సంబంధించినటువంటి ప్రజానీకం అందరూ కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలన్నీ కూడా ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒక వీకెండ్ వస్తానని చెప్పేసో, లేకుంటే సండే వచ్చిందని చెప్పేసో పిల్ల పాపలతో ఒక రెస్టారెంట్కి పోయి తిందామనంటే ఆ కల్తీ సంబంధించినటువంటి ఫుడ్తోని, ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి ఆ ఫుడ్స్తోని, నాసిరకమైనటువంటి ఫుడ్స్తోని ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలన్నీ దెబ్బతింటున్నాయి. మరి ఒకవైపు ప్రభుత్వం వీటన్నిటిని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఒకవైపున వీటిని ప్రత్యేకమైనటువంటి నిఘా బృందాలను పెట్టి వీటిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ కేవలం ఈ యొక్క ఫుడ్ సేఫ్టీలో పనిచేసేటువంటి అధికారులు కూడా ఎవరు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీలో ఉండబడేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో 5 జిల్లాలకు కలిపి ఒక అధికారి చొప్పున ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కనీసం ఎక్కడ పర్యవేక్షణ అనేటువంటి లేదు. పర్యవేక్షణ ఉన్నట్లయితే ఎవరైతే అట్లాంటి ఆహార సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నారో ఒలువు దగ్గర పెట్టుకొని కల్తీ చేయకుండా వాళ్ళు ఆ ప్రమాణాలు, ఆహార భద్రత ప్రమాణాలు పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఇప్పటివరకు ఎక్కడ కూడా కనీసం తనిఖీలు చేసినట్టు పరిస్థితి లేదు. ఒకవేళ తనిఖీలు చేసినా కానీ నెలవారీ మామూలు మత్తులో అధికారులందరూ కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఫుడ్ సేఫ్టీలో అవసరమైనటువంటి అధికారుల నియామకాలు చేపట్టాలి. అవుట్సోర్సింగ్ విధానం ద్వారా కాకుండా పర్మనెంట్ నియామకాలు చేపట్టినట్లయితే, ఈ యొక్క తనిఖీల బృందం సరిగ్గా ఉన్నట్లయితే మాత్రమే ఈ ఆహార భద్రత ప్రమాణాలు, ఈ ఆరోగ్య ప్రమాణాలు పాటించే విధంగా, హైజెనిక్ ఫుడ్ను ఇచ్చే విధంగా ఉంటుంది. దాంట్లో మీకు చేత కాకపోతే ఇలా జిహెచ్ఎంసీలో ఉండబడేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా జిహెచ్ఎంసీ నుంచి తీసివేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒకప్పుడు జిహెచ్ఎంసీ అధికారులను కనీసం తనిఖీలు చేసేది. ఇప్పుడు వాళ్ళకి అధికారాలు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా చేస్తూ ఉంది. నేనేం డిమాండ్ చేస్తున్నా మేము ఈ సందర్భంగానంటే, తక్షణం మీరు ఫుడ్ సేఫ్టీ అధికారులను తొందరలో ఏర్పాటు చేసుకోవాలి. నిరంతర తనిఖీలు అనేటువంటి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే సోషల్ సంబంధించినటువంటి కాజులో పనిచేస్తూ ఉంటారో, ఈ కన్సూమర్ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి వరల్డ్ కన్సూమర్ రైట్స్ కానీ ఇతరత్ర ఆర్గనైజేషన్స్, కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వీళ్ళకు మీరు ఒక ఇండిపెండెంట్గా వాళ్ళు పనిచేయడానికి వాలంటరీగా సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి వాటికి ఆర్డర్ చేయండి. ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి రేపు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. కాబట్టి ఇట్లాంటి చేత కాకపోతే ప్రభుత్వం రేపు రోజున ప్రజల యొక్క మొత్తం కూడా ఆడిపోసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫుడ్ సేఫ్టీ పైన, ఈ ఆహార కలుషితం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి తెలంగాణ జాగృతి తరపున డిమాండ్ చేస్తూ విన్నవిస్తున్నాం.